హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు మనము జీన్స్ స్టైల్లో రౌండ్ ప్యాకెట్ ఏ విధంగా వేయాలో చూద్దామండి. ఈ విధంగా గుర్తు పెట్టుకున్న తర్వాత ఇంకో పార్ట్స్ కూడా సేమ్ అదే విధంగా రావాలంటే ఈ విధంగా మడత పెట్టేసి దానికి మార్క్తో గీసినాం కదా, దాన్ని ఒకసారి ఇట్లా ఇలా చేయడం వల్ల దీనికి కూడా వచ్చేస్తుందండి మార్క్. మనం ముందే కట్ చేసి పెట్టుకున్నాం కదా ప్యాకెట్స్, ఈ విధంగా కటింగ్ చేసి పెట్టుకోవాలండి. ముందే అస్తర్ బట్ట ఉంటుంది కదా, ఆ అస్తర్ బట్టని కుట్టేసుకోవాలండి. ఫస్ట్ వీడియోలో చూపిస్తున్నా కదా, ఆ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా కుట్టేసుకోవాలి. ఒక సైడ్ అయింది కదా, ఇప్పుడు రెండో సైడు అది మనం పైనుంచి వేసుకున్నాం కదా, ఇది వెనక సైడ్లో నుంచి వేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నా కదా, పూర్తి ఆపోజిట్లో ఉండాలి రెండు. ఈ విధంగా ఆపోజిట్లో వేసుకున్నాం. ఇలా కటింగ్ చేసుకోవాలండి. కొంచెం మాయ వదులుకొని కటింగ్ చేసుకొని ఈ విధంగా కచ్చకలు పెట్టుకుంటే మనకు షేప్ కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా పెట్టుకోవాలి. అది కూడా సేమ్ అలాగే కటింగ్ చేసుకోవాలి. సేమ్ దీన్ని కూడా ఇదే విధంగా కచ్చకలు పెట్టుకోవాలి. ఈ విధంగా గీక్కోవాలండి. కచ్చకలు పెట్టుకున్న తర్వాత సేమ్ అదే విధంగా ఇంకో పార్ట్స్ కూడా ఆ విధంగానే చేయాలి. చేసిన తర్వాత అస్తర్ పైన కుట్టేసుకోవాలండి. మనం అది ఏ విధంగా ఉందో అదే షేప్లో వేయాలి. చూడండి ఎలా వేస్తున్నానో. సేమ్ దానికి కూడా అదే విధంగా అస్తర్ పైన కుట్టేసుకోవాలి. చూశారు కదా, ఆ విధంగా వేయాలి. ఆ విధంగా వేసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా వేసిన అస్తర్ లోపలికి వేసేట్టు చూసుకొని లోపల ఉన్న క్లాత్ కనిపించకుండా కొంచెం గీసుకోవాలి. ఈ విధంగా కచ్చకలకి ఇట్లా చక్కగా లేకపోతే మళ్ళీ పెట్టుకోవాలండి. రౌండ్గా తిరగకపోతే. చూడండి ఇప్పుడు ఏ విధంగా వేస్తున్నాను. ఈ కుట్టు డబల్ వేసుకోవచ్చు, మన ఇష్టం అండి. టంచన్ అంతా కూడా వేసుకోవచ్చు. నేనైతే టంచన్ అంతా పెట్టి వేస్తున్నాను, అలానే కొంచెం బాగా అనిపిస్తుంది కాబట్టి. సేమ్ యువతల సైడ్ కూడా అదే విధంగా వేసుకోవాలి. సేమ్ టంచన్ అంతా పట్టుకొని వేసుకోవాలి. ఇది కూడా జీన్స్ ప్యాంట్లకు ఉంటాయి కదండి ఈ ప్యాకెట్స్, ఇది అదే టైప్ అన్నట్టు. చాలా సింపుల్గా వేయచ్చండి. ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. ఇలా వేసుకున్న తర్వాత మనం తీసుకున్నాం కదండి, ప్యాకెట్ కటింగ్ చేసుకున్నాం కదా, ఆ ప్యాకెట్ కటింగ్కు వేసుకోవాలి ఈ స్టిచ్చింగ్. అయితే నాకు సేమ్ కలర్ క్లాత్ వెళ్ళలేదండి జేబులోకి ప్యాకెట్స్కి, అందుకే నేను వేరే క్లాత్ వేసుకొని దానికి మళ్ళీ కనిపించే దగ్గర సేమ్ కలర్ క్లాత్ వేసుకుంటాను. చూపిస్తాను చూడండి. ఇలా వేసుకున్న తర్వాత ఫోల్డ్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కొనలు షార్ప్గా వచ్చేటట్టు ఈ విధంగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒకసారి గీక్కోవాలండి, నీట్గా వస్తుంది. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. మళ్ళీ పైనుంచి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి.
స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇలా చూసుకొని మనం ఆ కనిపించే పార్ట్స్ దగ్గర సేమ్ క్లాత్ వేసుకోవాలండి. వేరే వేరే పార్ట్ కూడా ఈ విధంగా వేసుకోవాలి సేమ్. జేబు కట్ చేసుకున్నాం కదా, ఆ పార్ట్స్ ఇప్పుడు అటాచ్ చేస్తున్నాను చూడండి. రెండు ఒకేసారి అయిపోయిన తర్వాత రెండు కనిపించే సైడు సేమ్ క్లాత్ వేస్తాను చూడండి. సేమ్ ఆ విధంగానే వేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి. సేమ్ అదే విధంగా ఫోల్డ్ చేసుకొని ఇలా పైనుంచి స్టిచ్చింగ్ వేసుకోవాలి. సేమ్ ఇంతకుముందు వేసినాం కదా, సేమ్ అలాగే. కాకపోతే ఆపోజిట్ సైడ్ వస్తుందండి. ఇది ఎక్కడ అది ఇక్కడ ఉంటుంది. చూడండి ఇప్పుడు ఈ విధంగా గీసుకొని ఆ కనిపించే పార్ట్ మొత్తం సేమ్ క్లాత్ మనం యాడ్ చేసుకోవాలి. ఆ విధంగా గీసుకోవచ్చు, గీసుకున్నా పర్లేదు. లేదంటే మనకు ఒక ఐడియా ఉంటుంది కదా ఎంతవరకు చేయవస్తుందని చెప్పేసి. ఇది సేమ్ క్లాత్ అండి. ఈ సేమ్ క్లాత్ పీస్ మనం యాడ్ చేసుకోవాలి కనిపించే పార్ట్ దగ్గర. చూడండి ఏ విధంగా యాడ్ చేస్తున్నాను. చూడండి ఈ విధంగా కట్ చేసుకొని చూసుకోవాలండి ప్యాకెట్ ఎంత ఉందని చెప్పేసి. దానికి తగ్గట్టుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. చాలా సింపుల్గా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా. మన క్లాత్ అడ్జస్ట్ కానందుకే మనం వేరే క్లాత్తోని ప్యాకెట్ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు కనిపించే పార్ట్ దగ్గర ఈ క్లాత్ని యాడ్ చేస్తామండి. చూడండి ఈ విధంగా మడిచి కుట్టుకోవాలి ఫస్ట్, పోగులు పోకుండా. చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా మూడు వైపులా కుట్టు వేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఏ విధంగా వస్తుందో. క్లాత్ యాడ్ చేసాను కదా సేమ్ క్లాత్. ఈ విధంగా రెడీ అవుతుందండి. క్లాత్ అడ్జస్ట్ కానప్పుడు కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. సేమ్ క్లాత్ ఉంటే సేమ్ క్లాత్తో ఇంకా ఈజీ అయిపోతుందండి. సేమ్ ఇదే విధంగా అవతల ప్యాకెట్ కూడా ఈ విధంగానే వేసుకోవాలండి. చాలా సింపుల్ ప్రాసెస్. అంటే అర్థమైతే సింపుల్గా ఉంటుందండి. కొత్త వారికి కొంచెం కష్టంగానే ఉంటుంది. చూసి నేర్చుకోవచ్చు. చూడండి ఏ విధంగా యాడ్ చేస్తున్నాను. చూడండి లోపల ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కూడా కట్ చేసుకోవచ్చండి.
మొత్తానికి అయితే ప్యాకెట్ రెడీ అయిపోయిందండి. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను చెప్పిన విషయాలన్నీ. అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. చూడండి, చూపిస్తాను ఇప్పుడు జూమ్ చేసి. ఈ విధంగా వస్తుందండి. ఓకే, థ్యాంక్ యూ అండి.